హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈ రోజు కూడా మీకోసం మల్టిపుల్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చాను. ఈ రోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా హెచ్ఆర్ సైడ్ పెట్టాను. సో చాలా మంది హెచ్ఆర్స్ నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతున్నారు, అంటే ఫ్రెషర్స్, సార్ ఏమన్నా జాబ్స్ ఉంటే చూడండి అని. సో అందుకని ఈ రోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ హెచ్ఆర్ సైడ్ పెట్టాను. సో ఈ రోజు ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాను. ఏంటంటే హెచ్ఆర్ సైడ్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఆన్లైన్ ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో పెట్టాను. అవి కాకుండా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటనేది వన్ బై వన్ చెక్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నాకు, అంటే కొంతమందికి నా ఫోన్ నెంబర్ ఉంది కనుక వాళ్ళు డైరెక్ట్గా నన్ను ఫోన్ చేసి అడగడం లేకపోతే మెసేజ్ చేయడం వాట్సాప్లో అడుగుతున్నారండి. అట్లా కాకుండా మీకేమన్నా జాబ్ రిక్వైర్మెంట్ పలానా సెక్టార్లో కావాలి అని ఏమైనా ఉంటే నాకు ప్లీజ్ ఈ వీడియో కామెంట్స్లో రాయండి. సో ఎవరైతే కామెంట్స్లో రాస్తారో నేను అలాంటి వాళ్ళ దీని మీద కొంచెం ఎక్కువ వర్క్ చేసి, అంటే నాకు తెలిసిన హెచ్ఆర్స్ని కానీ లేకపోతే కన్సల్టెన్సీస్ని కానీ అడిగి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పి నేను అడగడానికి అవుతుందండి. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఐటీ రిక్రూటర్ టాలెంట్ ఎక్విజిషన్ టీమ్ కావాలంటండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 1 to 4 years, హైదరాబాద్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. ఏం కావాలంట, మస్ట్ బి వెల్ వెర్స్డ్ విత్ వర్కింగ్ విత్ వేరియస్ ఐటీ టెక్నాలజీస్, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్స్, మస్ట్ బి గుడ్ సోర్సింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో సాధారణంగా అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్స్ అండి వీళ్ళు కూడా చెప్తుంది. సో ఎవరికి పంపించాలి, రేఖా పార్వతి .s@o2finfosolutions.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా హెచ్ఆర్దేనండి. వీళ్ళు ఏమడుగుతున్నారు, 3+ years అడుగుతున్నారండి టెక్నికల్ రిక్రూటర్స్కి. సో వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాదే, మాదాపూర్ లొకేషను. సో ఎవరికి పంపించాలి, స్కిల్ సెట్స్ ఆల్ రిక్రూటర్స్కి ఇంచుమించు సేమే ఉంటాయి కనుక నేను అవన్నీ మెన్షన్ చేయట్లేదు. సో ఎవరికి పంపించాలి అంటే jyoti@betaBridgeTech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ అండ్ డెవలపర్స్ని అడుగుతున్నారండి. అవి ఏం కావాలంట, .NET కోర్ కావాలి, విజువల్ స్టూడియో కావాలి, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, ఎస్క్యూఎల్ డేటాబేస్లో. సో ఎక్స్పీరియన్స్ వచ్చి 8+ years అడుగుతున్నారు. ఇది రిమోట్ వర్క్ లొకేషన్ అండి. ప్రాజెక్టు వాళ్ళు చేస్తుంది మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అంట. సో ఎవరైతే రిమోట్ వర్క్ కోసం చూస్తున్నారో బ్యాక్ అండ్ డెవలపర్స్ వాళ్ళు rajkumar.d@karatech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది ఆన్ సైట్దేనండి. సో ఇది MEIL అంటే మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళది. ఇది సైట్ హెచ్ఆర్ కావాలంట. ఎక్కడ లొకేషను, పారదీప్లో కానీ, బరూని కానీ, బర్మార్ కానీ. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషను లేదా MBA ఉండాలంట. అది హెచ్ఆర్ స్ట్రీమ్ ఉంటే బెటర్. సో మినిమం ఎక్స్పీరియన్స్ 5 years అడుగుతున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ షుడ్ హ్యావ్ మినిమం 3 years ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీ ప్రాజెక్ట్స్, హ్యాండ్స్ ఆన్ సైట్ యాక్టివిటీస్, స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఎక్సెట్రా. లొకేషన్ ఇందాక చెప్పినట్టు పారదీపు, బౌరుని, బార్మర్. సో ఎవరికి పంపించాలి, kcharisma@megaeng.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించాలి. ఈ రెజ్యూమ్తో పాటు మీ కవరింగ్ లెటర్లో టోటల్ ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషను, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కరెంట్ కంపెనీ, కరెంట్ లొకేషను, నేటివ్ ప్లేస్, కరెంట్ CTC, ఎక్స్పెక్టెడ్ CTC, నోటీస్ పీరియడ్, విల్లింగ్ టు రీలొకేట్ ఈ ఏరియాస్లోకి అయి ఉండాలంట. సో రీజన్ ఫర్ జాబ్ చేంజ్ ఇవన్నీ మెన్షన్ చేయాలండి కవరింగ్ లెటర్లో. ఓకేనా. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాంటాక్టెడ్. సో ఎవరిదైతే ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందంటే వాళ్ళనే కాంటాక్ట్ అవుతారండి. ఓకేనా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది పెగా డెవలపర్స్ కోసం చూస్తున్నారండి. ఎక్స్పీరియన్స్ ఎంత కావాలంటే 5 to 8 years ఎక్స్పీరియన్స్ కావాలంటే. నోటీస్ పీరియడ్ ఇమీడియట్ టు 1 month కానీ, లేదు 3 months నోటీస్ ఉన్నా పర్లేదు అంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్, పూణే, మొహాలి. సో ఎవరైతే పెగా వాళ్ళు జాబ్ చూస్తున్నారో వాళ్ళు husna.sheikh@bitsinglass.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది వరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ డెవలపర్స్ని చూస్తున్నారండి. వీళ్ళు ఏమడుగుతున్నారు, జాబ్ టైటిల్ ఇచ్చి వరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ కావాలంట. హైదరాబాద్ లొకేషను, వైజాగ్ లొకేషను లేదా రిమోట్. సో నోటీస్ పీరియడ్ లెస్ దాన్ 30 days టు ఇమీడియట్ జాయినర్సే కావాలంటున్నారు. టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ వచ్చి 6+ years కావాలంట. సో ఈ OICలో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ ఏం కావాలి, OIC అండ్ వరాకిల్ BIP రిపోర్ట్స్ కావాలంట. మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, బిల్ట్ ఇన్ ఇంటిగ్రేషన్ టు వరాకిల్ క్లౌడ్ SaaS యాప్స్ యూజింగ్ వరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్, క్రియేషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ వెబ్ సర్వీసెస్, SOAP, REST అండ్ XML. డేటాబేస్ సైడ్ వచ్చి SQL, PLSQL with strong performance tuning capabilities with good understanding of
డిఫరెంట్ వరాకిల్ ఏటీపీ అండ్ డిబిసిఎస్ వెర్షన్ క్యాపబిలిటీస్. సో ఎవరికి పంపించాలి స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు? శ్రీ దివ్య j@email.xtglobal.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది కన్సల్టెంట్లు కావాలండి. ఏం కావాలంట వీళ్ళకి O2F వాళ్ళకి. ఇది మంచి కంపెనీయే, మన ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉంది. సో వీళ్ళకి సీనియర్ కన్సల్టెంట్ D365 F&O టెక్నికల్, సీనియర్ కన్సల్టెంట్ D365 CRM టెక్నికల్, సీనియర్ కన్సల్టెంట్ అప్లికేషన్ ప్యాకేజింగ్ సైడ్ కావాలంట. నేను డైరెక్ట్గా అవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి కాకుండా మనకి ఇదే పంపించారు డైరెక్ట్గా పోస్టరు. సో ఇది ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. మినిమం ఎక్స్పీరియన్స్ 5 years 5+ ఉండాలి. హైబ్రిడ్ వర్క్ లొకేషన్ హైదరాబాద్. సో ఇమ్మీడియట్ మ్యాక్సిమం 15 days. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు deepika.s@O2finfosolution.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది టెక్నోఫాక్ట్స్ అనే కన్సల్టెన్సీ నుంచి వచ్చిందండి. వీళ్ళకి 2 పొజిషన్స్ ఉన్నాయంట. ఒకటి అజూర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్, ఇంకోటి .NET ఫుల్ స్టాక్ డెవలపర్. ఫస్ట్ అజూర్ చూద్దాము. అజూర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్కి మినిమం 5 years to 12 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. సో ఆర్కిటెక్ట్ అంటే more than 10+ ఉన్న వాళ్ళనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీసే, ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలి. ఇంటర్వ్యూ మోడ్ వచ్చి వర్చువల్లే, లొకేషన్ హైదరాబాద్. డీటెయిల్స్ ఏం కావాలంటే ఒక్కసారి ఇవి చూసుకోండి. వీడియో పాస్ చేసుకొని జాబ్ డిస్క్రిప్షను, స్కిల్ సెట్స్ ఏం కావాలని మెన్షన్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ .NETకి వెళ్దాము. వీళ్ళు ఏం కావాలి? .NET ఫుల్ స్టాక్ డెవలపర్. ఇది 5 to 9 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఇది కూడా నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్ అడుగుతున్నారు. ఇంటర్వ్యూ మోడ్ వచ్చి విర్చువల్లే, జాబ్ లొకేషన్ హైదరాబాదే. దీనికి ఏం కావాలి? .NET కోర్ కానీ, యాంగులర్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, వెబ్ API, MVC, లింక్యూ ఆర్ SQL, లేదా .NET కోరు, యాంగులర్, గుడ్ టు హ్యావ్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్, వెబ్ APIs ఇవి ఉంటే సరిపోతుందంటండి. సో ఎవరికి పంపించాలి? lakshmi.i@techno-facts.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఆ లక్ష్మి గారు నెంబర్ ఇచ్చారు, 8712628037. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి ఆ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోయి. ఇది నేను వీడియో షార్ట్స్లో చెప్పినట్టు మన తెలుసున్న కంపెనీనే ఇది. 7Tech IT సొల్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో బీటెక్ కానీ, MBA హెచ్ఆర్లు కానీ, లేకపోతే డిగ్రీ కానీ, MSc చేసిన వాళ్ళు, లేకపోతే HRM చేసిన వాళ్ళకి ఫ్రెషర్స్కి ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తున్నారండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. 45 days ఉంటుందంట ఈ ఇంటర్న్షిప్. వీళ్ళు హెచ్ఆర్లో ఉన్న అన్ని పార్ట్స్ని కవర్ చేస్తారంట. అంటే లైక్ కంప్లైన్సెస్ కానీ, లేకపోతే అటెండెన్స్ కానీ, కాంపన్సేషన్ కానీ, శాలరీస్, ఇంకా HR గ్రీవియన్సెస్, హౌ టు రిక్రూట్. సో ఈ అన్ని ఫీల్డ్లోని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారంటండి 45 days. ఈ ఇంటర్న్షిప్కి పెయిడ్ ఇంటర్న్షిప్ కాదండి ఇది. వాళ్ళేం పేమెంట్ ఏం చెయ్యరు. సో 45 days అయిన తర్వాత మీకు బాగా చేశారు, పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారంటండి. సో ఆ సర్టిఫికేట్ మీకు కెరియర్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఇటు సైడ్ ఓన్లీ రిక్రూటరే కాకుండా HR జర్నలిస్ట్ రోల్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. సో ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయండి. ఓకేనా. సో వీళ్ళు మెయిల్ ఐడి ఏమి ఇచ్చారంటే మనకి HR@7techitsolutions.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఫ్రెషర్స్ ఎవరైతే HR సైడ్ కెరీర్ ఎంచుకుందాం అనుకున్న వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఒక బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది టెక్నికల్ రిక్రూటర్స్ కావాలంటండి. రిక్రూటర్స్ కావాలి, సీనియర్ రిక్రూటర్స్ కూడా కావాలి. ఇది హైదరాబాద్ లొకేషన్. ఓపెన్ టు హైర్ అట్ అదర్ లొకేషన్స్. అంటే మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లెవెల్ 1 to 5 years. ఏం కావాలంటే గుడ్ కమ్యూనికేషన్, విల్లింగ్ టు లెర్న్, ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ హైరింగ్. ఎవరికి పంపించాలి? subrajit.m@groupupsolutions.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆండ్రాయిడ్ డెవలపర్ కండి. ఇది మొఫీస్ టెక్నికల్ సెంటర్ ఆఫ్ ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆటోమేటివ్ ఆండ్రాయిడ్ డెవలపర్ విత్ టెలిమాటిక్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ కావాలంట. సో వీళ్ళు పంపించిన లీఫ్లెట్ ఇక్కడ మీకు పెట్టాను. వీళ్ళకి మెయిన్ కీ స్కిల్స్ ఏం కావాలి? టెలిమాటిక్స్ ఇంటిగ్రేషను, ఆండ్రాయిడ్, AOSP, జావా, కొట్లిన్ కావాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 10 years. సో ఇంటర్వ్యూ మోడ్ విర్చువల్ కానీ ఫేస్ టు ఫేస్. అంటే లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఫేస్ టు ఫేస్, లోకల్స్ ఉన్న వాళ్ళు ఫేస్ టు ఫేస్ వెళ్ళండి. అది డైరెక్ట్గా అక్కడే మీకు అన్ని. సో ఇది ఎప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు? Saturday 7th February 9 AM to
4 PM అండి. ఓకే. ఇది మనకి ఎక్కడుంది? హుందాయ్ మోబిస్ ఇండియా లిమిటెడ్, ఫ్లోర్ 7th and 8th, బిల్డింగ్ 12B, రహేజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి మండల్, హైదరాబాద్. రెజ్యూమ్ ఎవరికి పంపించాలి? rakesh.g@mobis.com కానీ kesappa.b@mobis.com కానీ ఆ మెయిల్ ఐడీస్కి మీ రెజ్యూమ్ పంపించచ్చు. ఇంకా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో రాకేష్ది అయితే 8977936337, కేసప్పది 8977936338. సో ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. సో నేను సజెస్ట్ చేసేది రాకేష్కి పంపించండి, ఎందుకంటే మనకి ఆయన దగ్గర నుంచి ఇది వచ్చింది కనుక. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో లేకపోతే ఇవి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకుంటున్నాను, అటువంటివన్నీ నేను మార్నింగ్ వీడియో షార్ట్స్లో పెడుతున్నానండి. సో ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ షార్ట్స్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి మంచి రిక్వైర్మెంట్స్ మరికొన్ని రేపు డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. టేక్ కేర్.